అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఒక మాజీ సైనికుడి మీద జరుగుతున్నటువంటి ఒక కేసు వ్యవహారం మీద మీతో మరి ఆ విషయాలు పంచుకోవాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికుల కోసం మరి స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. అక్కడ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఒక మాజీ సైనికుడి మీద మరి ఏదో వ్యక్తిగత గ్రామంలో కొన్ని వ్యవహారాల మీద కేసు బుక్ అవ్వటం, మరి ఆ బుక్ అయిన క్రమంలో ఎదుటివారిని అరెస్ట్ చేయకుండా ఈ మాజీ సైనికుడినే తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో మరి బంధించడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దీని మీద అక్కడ కొంతమంది వెళ్ళి మన మాజీ సైనికులు కూడా వివరణ తీసుకోవటం, అక్కడ పోలీసు వారిని సంప్రదించడం, ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ఈ విషయం మీద శ్రీకాకుళం జిల్లాలో అనేక మంది మాజీ సైనికులతోనూ అనేక మంది నాయకులతోనూ కూడా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ తప్పు ఒప్పులు ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఘర్షణలు జరిగినప్పుడు మరి శాంతి నెలకొల్పడం కోసం పోలీసు వారు తగు చర్యలు తీసుకోవటం సహజం, సమంజసం, అది సబబు కూడా. అయితే ఏకపక్షంగా మాజీ సైనికుడిని మాత్రమే తీసుకొచ్చి మరి లోపల కూర్చోబెట్టడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఒకటైతే, రెండవది అక్కడ మాజీ సైనికులు చెప్తున్న విషయాలను బట్టి కొంతమంది దూషించటం, నువ్వు మాజీ సైనికుడు అయితే ఏంటి అంటే బూతు పదాలు వాడటం అనేది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టేట్ కమిటీ తరఫున మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ డిసిప్లిన్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీ డ్యూటీలు చేసుకోవచ్చు, కానీ దానికి ఎవరు కూడా ఆటంకపరచట్లేదు. బెల్ట్ ఉద్యోగం, దేశ రక్షణ కోసం మేము కూడా మరి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వచ్చిన వారమే. మీ ఉద్యోగాలను కూడా, మీ డ్యూటీలను కూడా మేము మాజీ సైనికులుగా, క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులుగా మేము గౌరవిస్తాం. మరి అదే విధమైన గౌరవాన్ని కూడా మీ నుంచి కూడా ఆశిస్తాం. తప్పు జరిగినప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు శాంతిని నెలకొల్పే బాధ్యత పోలీసు వారికి ఉంటుంది, అందులో ఎలాంటి మరి సందేహం లేదు. అయితే మరి దూషించడం అనే విషయం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఒకవేళ అక్కడ మాజీ సైనికుడికి అన్యాయం జరిగినట్లయితే స్టేట్ ప్రెసిడెంట్గా నేనైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, మరి అసోసియేషన్లకు అతీతంగా, అది ఈ సంఘమా ఆ సంఘమా మనది ఏ సంఘం అనేది ఈ పక్కన పెట్టేసి అన్ని సంఘాలు కూడా ఒకటై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులందరూ కూడా ఎచ్చెర్లలో మరి బాధించబడినటువంటి, ఎవరికైతే అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారో ఆ మాజీ సైనికుడికి మరి సంఘీభావం తెలపవలసిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. తదుపరి మీ జిల్లా మాజీ సైనికులందరూ యాక్షన్ బట్టి స్టేట్ కమిటీ కూడా దీని మీద దృష్టి పెడద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, పోలీసు వారికి కూడా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మరి ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ కూడా స్టేట్ ప్రెసిడెంట్గా నేనైతే ఒక విన్నపం చేయదలుచుకున్నాను. దయచేసి మాజీ సైనికులకు న్యాయం చేయండి. మీ డ్యూటీలో ఎలాంటి ఆటంకాలు మేము కలగజేయం. దూషణల పర్వం ఏదైతే మరి రాజ్యాంగానికి విరుద్ధమో అలాంటి దూషణల పర్వాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా మాజీ సైనికుల్ని దూషించినటువంటి వ్యక్తుల మీద ఆ సిఐ గారు మరి కఠినమైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ, మాజీ సైనికులందరూ కూడా, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మాజీ సైనికులందరూ కూడా అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మరి ఆ మాజీ సైనికుడికి అండగా నిలవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.